సక్సెస్కి తాళం చెవులు లాంటివి ఏంటంటే నా తీర్మానాలు అయి ఉన్నాయి. తీర్మానం చేసుకోకపోతే సక్సెస్. ఐ విల్ మేక్ ఇట్, ఐ విల్ హిట్ ఇట్, ఐ విల్ రీచ్ ఇట్, ఐ విల్ డూ ఇట్ అనుకోకపోతే చేయలేవు. సో ఆ తాళం చేయగానే నువ్వు మర్చిపోతే యూ కాంట్ మేక్ ఇట్. ఉట్టి మనస్సులోనే కాక నీ హృదయాంతరంగంలో నువ్వు తీర్మానం తీసుకున్నావంటే అది నిన్ను పంప్ ఎక్కడైనా మిస్ అయిన పంప్ చేసేది. ఒకవేళ మనసు మర్చిపోయినా నీ హృదయం నీకు జ్ఞాపకం చేస్తే. See, every new challenge is an opportunity to learn. ఒక నూతన సంవత్సరం, నూతన ఏడాదిలో అడుగుపెట్టాం. జస్ట్ సెకండ్ సండే అప్పుడే వచ్చేసింది. సమయానికి ఏదో హడావుడు ఉన్నట్టుంది, ఆగట్లేదు. బట్ when you're entering into a new arena, you have questions in your mind. Good to have questions. ఒక నూతన ఎరీనాలోకి అడుగు పెడుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు ఉండటం మంచిది. ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఏం జరుగుతుంది, ఇవి ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. లేకపోతే యూ విల్ గో ద రాంగ్ వే, రాంగ్ డైరెక్షన్. యూ షుడ్ హ్యావ్ ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఏం జరుగుతుంది. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లో. సో ఐ బిలీవ్ క్రొత్తగా ఏదైనా చేసేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటాం. ఛాలెంజెస్ లేకపోతే అది అసలు ఆ బాటలు నువ్వు వెళ్ళకపోవటమే మంచిది. there's no point in going into that if you don't have any challenges at all. Somebody turn and say, I'm ready for challenges. You have to tell your friend, say, I am ready for challenges. పక్కనోడి చెప్పు, నాకు కాదు, పక్కనోడి, I'm ready for challenge. So every new ఛాలెంజ్ని రకరకాలుగా మనం చూడొచ్చు. ఛాలెంజ్ని ఒక అడ్డంగా చూడొచ్చు. ఛాలెంజ్ని నిన్ను ఆపేసే దానిలాగా కూడా చూడొచ్చు. యాజ్ అ స్టాప్, యూ కెన్ లుక్ ఇట్ యాజ్ అ స్పీడ్ బ్రేకర్, నీ స్పీడ్ని కట్ చేసేది, ఆర్ యాజ్ సంథింగ్ దట్ స్టాప్స్ యూ. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఎవ్రీ ఛాలెంజ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్. అది నేర్చుకుంటానికి ఒక అవకాశం అని కానీ నువ్వు చూడగలిగితే ఆ ఛాలెంజ్ని, ట్రస్ట్ మీ, యూ విల్ యాక్చువల్లీ ఫాల్ ఇన్ లైన్ విత్ అ గాడ్ హూస్ రెడీ టు హెల్ప్ యూ విన్ ఆల్ యువర్ ఛాలెంజెస్. నీ ప్రతి సవాలు, నిన్ను ఎదుర్కొనే ప్రతి సవాలు మీద విజయాన్ని ఇచ్చి ముందుకి కొనసాగించే దేవుడి ఆ ప్రణాళికలో నువ్వు అడుగు వేసిన మనిషి అవుతావు. ఐ స్టిల్ కాంట్ ఇమాజిన్ దిస్ అ స్మాల్ లిటిల్ బాయ్, with a ruddy face standing before Goliath. He had every option to run. దావీదు పరిగెత్తాడు అని అన్న తర్వాత అని ఒకవేళ అనుకున్నా కానీ దావీదుకు పెద్ద అపకీర్తి ఏం వచ్చేది కాదు. He was just a shepherd boy. But this guy took up the challenge to stand and speak. For him, the challenge was, let me use this term, winnable. You can look up a new dictionary. The challenge was winnable. అంటే ఆ ఛాలెంజ్, ఆ సవాలు, గొలియాత్ అనే సవాలు ఆయనకి అడ్డంగా లేదు, అపకీర్తి వస్తుంది అనుకోలేదు. నేను గెలవగలను అనేటటువంటి ఒక ఉద్దేశము ఆయనలోకి వచ్చింది. And when you read that portion, there is so much to learn. అది చదివినప్పుడు ఆ పోర్షన్ బోలెడంత మనం నేర్చుకోగలం. Many people never get started in rebuilding process because they're always, waiting on God for opening a door for them. చాలామంది రీబిల్డ్ చేసుకుంటానికి ప్రయత్నం చేస్తూ, మళ్ళీ న్యూ ఇయర్ కదా, న్యూగా స్టార్ట్ చేద్దాం, అన్నీ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, రిఫ్రెష్. మనకు తెలుసా కంప్యూటర్ మీద రిఫ్రెష్ అన్నట్టు, రిఫ్రెష్ అన్నప్పుడు బాగా పనిచేస్తుంది అది. సో అలా అనుకుంటారు చాలామంది. కానీ చాలామంది స్టార్ట్ చేయరు రీబిల్డింగ్ ప్రాసెస్. ఎందుకంటే దేవుడు నా కొరకు ద్వారం తెరుస్తాడు, దేవుడు నా కొరకు ద్వారం తెరుస్తాడు అని వెయిట్ చేస్తూ ఉంటారు. దేవుడు నీ కొరకు ద్వారం రెడీగా ఉంచాడు, తెరుచుకొని లోపలికి వెళ్ళే ద్వారాలు కొన్ని ఉంటాయి. అన్నీ తెరిచి పడితే ఎవడు పడితే వాడు వెళ్తాడు లోపలికి, అవునా? There are doors that you need to open. That calls me to ask you to think about possessing. ఎరుకో పట్టణము గోడలు కింద పడిపోయేటట్టు చేశాడు దేవుడు. దాని తర్వాత వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి హారకీరి చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతారు ఎరుకో పట్టణం ఆర్మీ అంతా అనుకుంటే వీళ్ళందరూ చచ్చిపోయేవాడు. గోడలు పడగొట్టాడు దేవుడు, లోపలికి వెళ్ళి పొజెస్ చేశారు వీళ్ళు.
స్వాధీనపరుచుకున్నారు. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్. సో డోంట్ వెయిట్ ఆన్ గాడ్ టు ఓపెన్ ద డోర్. లుక్ ఫర్ ద డోర్స్ దట్ హీ హెస్ ఆల్రెడీ సెట్ ఇన్ ప్లేస్ ఫర్ యూ అండ్ సెట్ యువర్ సెల్ఫ్ ఇన్ మోషన్. నీ కొరకు ఏర్పరిచిన ద్వారాలు చూసి ఆ ద్వారాలు తెరుచుకొని లోపలికి వెళ్ళాలి. ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో అవుద్ది, మా బావ వస్తాడు, కాదు అటు రాడు వాడు. వచ్చేవాడైతే ముందే వచ్చేవాడు. యూ గట్ టు మేక్ ష్యూర్ దట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ordained a door for you. దేవుడు తెరుస్తారని ఆగదు. నేను వెళ్ళి తెరుచుకొని ఇట్స్ యువర్ రైట్. Every new challenge brings new opportunities, I told you. And every new opportunity is a key for us to actually work on our personality. So, లైఫ్లో ఆపర్చునిటీస్ని కానీ నువ్వు సరిగ్గా హ్యాండిల్ చేసుకోగలిగితే యాక్చువల్గా నీ పర్సనాలిటీని చాలా చక్కగా డెవలప్ చేసుకోవచ్చు. ద ప్రాసెస్ దట్ ఎస్ దిస్ ఇస్ ఫర్ మీ టు లెర్న్. నెవర్ రన్ అవే ఫ్రమ్ అ ఛాలెంజ్. Never run away from a challenge. I saw this video. I don't know if it is, I don't know which movie. I don't know, Gods Must Be Crazy or something, I don't know. But I saw one video. దాంట్లో ఎట్లా ఉంటుందంటే, one kid ఇంతే ఉంటాడు, he'll be going. ముందు ఒక హైనానో ఏదో వస్తుంది. సో ఇమ్మీడియట్గా వాటి తల మీద పక్క నుంచి తీసుకొని కొంచెం పొడుగ్గుండే సమ్ లాగ్ ఆర్ సంథింగ్ చిన్నది తీసుకొని తల మీద ఇట్లా పెట్టుకుంటాడు. సి హీ వాస్ ట్రైయింగ్ టు సే ఐఎమ్ టాలర్ దెన్ యూ, ఐఎమ్ బిగ్గర్ దెన్ యూ. డు యు గెట్ మై పాయింట్? అండ్ ద యానిమల్ డస్ నాట్ అటాక్ చేయదు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అ కిడ్, దిస్ ఇస్ బిగ్గర్ దాన్ మీ. దట్స్ హౌ యూ నీడ్ టు షో టు యువర్ ఛాలెంజ్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ దిస్. When you face a challenge, you put like this and say, I'm taller than you, I'm bigger than you, I'm stronger than you, I'm firmer than you, because the word is up above me and all over me. Somebody give glory to God. So you need to know how to handle challenges. Opportunities, see, like Mark 2:12 ఒకసారి చూద్దాం. If you can read Mark సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. Just read it and I'll tell you, this is a very famous story that all of us know. A very famous story. Yeah, go ahead. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. పొద్దున్నే లేచి చూస్తే పరుపు అంటున్నారు ఏంటి పాస్టర్ గారు అనుకోదు. అట్లా కాదు. No, I'm not saying. This guy was a sick guy for many years. When Jesus said, your sins are forgiven, just కొంచెం ఆ ముందు వర్స్ కూడా చదవండి బ్రదర్. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు గదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగల వాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవాణిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. నా పాయింట్ అది. లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పాను. అంటే మనకు అలవాటు కాబట్టి, క్రైస్తవులుగా మిరకల్స్ అలవాటు కాబట్టి పెద్దగా మనకి అనిపించదు. ఎన్నో సంవత్సరాల నుంచి పక్షవాతం ఉంది. హీ కాంట్ మూవ్. నా కొన్నిసార్లు వెన్ యూఆర్ ఎఫ్లిక్టెడ్, సమ్టైమ్స్ యు బిగిన్ టు జస్ట్ లివ్ ఇన్ యువర్ ఎఫ్లిక్షన్ అండ్ బికమ్ కంఫర్టబుల్ ఆల్సో. ఐ సెడ్ సంథింగ్. కొన్ని పరిస్థితులు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టంగా అనిపించిన కొన్నాళ్ళ తర్వాత అలవాటైపోయి దాంట్లో కంఫర్టబుల్గా ఫీల్ అయిపోతుంటాం. కొంతమందికి ఆ ఎఫ్లిక్షన్ లేకపోతే
బాధగా ఉంటుంది. అంటే యూ గెట్ యూస్, ఐమ్ టెలింగ్ వెరీ, దీస్ ఆర్ ప్రాక్టికల్ థింగ్స్. అది ఉండాలి, అది లేకపోతే అన్కంఫర్టబుల్గా ఉంటుంది. దిస్ గాయ్ హ్యాడ్ అ చాయిస్. ఐమ్ టాకింగ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ గాయ్ హ్యాడ్ అ చాయిస్. Glenn, come here. This guy, let us say, Akurade, just lie down flat on this. Don't worry, I'll buy you a new one. You're on the pulpit, you buy me one. ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్లాట్ అయిపోయి ఉన్నాడు. సడన్గా లే అంటే నవ్ ఆర్ యూ ఏబుల్ టు గెట్ ఇట్. ఫస్ట్ థింగ్ ఏంటి లేచేది అనుకుంటాడు వాడు. సుఖంగా పండుకొని ఉంటే నాకు ఎవడో స్నానం చేస్తున్నాడు, ఎవడో బట్టలు వేస్తున్నాడు, నన్ను ఎవడో మోసుకెళ్తున్నాడు. ఇది భలే, జస్ట్ ఇమాజిన్. రోజు మీరు తయారయ్యే పని లేకుండా ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎవరైనా తయారు చేసి ఎవరైనా ఇట్లా ప్రతి చోటకి మోసుకొని వెళ్తుంటే ఎట్లుంటుంది అది? ఆహా అనరు. ఏం పని ఉంటుంది? ఏం లేదు. దిస్ గాయ్ హ్యాడ్ అన్ ఆప్షన్, either to believe the word and take action, or to listen to the word and stay where he was. This guy made a choice. Somebody say choice. ఆ పరిస్థితిలో నేను ఉండను, మాట చెప్పిన వాడెవరో నాకు తెలీదు, మాట చెప్పిన వాడెవరో నాకు తెలీదు. ఏసై తెలీదు ఆయనకి. మాట చెప్పిన వాడెవరో తెలీదు, జరుగుతుందా లేదో కూడా నాకు తెలీదు. గెట్ మై పాయింట్ హియర్. ప్రాబబిలిటీ, ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. थियरी ऑफ प्रोबेबिलिटी अंटर. आदमी नहीं पता है हमको, उसने जो भी कहा है हमको पता नहीं है. I have no clue and I'm not a witness to any of the things that he has done earlier. ఇంత క్రితం ఆయన ఏమైనా చేస్తే ఆయన గురించి ఆయన టెస్టిమనీ తెలియదు, నేను విట్నెస్ కూడా చేయలేదు. సో ఈయన డెసిషన్ తీసుకోవాల్సిన యాక్చువల్గా అవసరం లేదు. లోకపరంగా చూసుకుంటే ఎవడో వచ్చి ఎవడో చేసేమంటే చేసేస్తావా అంటారు చూడండి. I want to just drill this into you. This guy had all the reasons to stay where he was. You can still stay in 2021. ఇంకా 2021లో మీరు ఉండొచ్చు. సారీ, నేను మూవ్ అయిపోయాను. లేదా లెమ్మోని ఎవడంటే ఏమైంది, నాకు లేవాలని ఉంది. You get my point? So now I want to tell you this. The guy received his healing because of something very important in him. పలకబడిన మాట ఒక ఎత్తైతే అంతరంగంలో వీడికి ఏదో ఉంది, అది యాక్టివేట్ చేశాడు కాబట్టి వాడు లేచాడు. ఊరికే పలికాడు కాబట్టి లేవలే. గెట్ మై పాయింట్? లే అని తన్నెను, అప్పుడు వాడు లేచెను అని లేదు. లే అన్నాడు. ఇట్ వాజ్ హిస్ డ్యూటీ టు గెట్ అప్. గాడ్ ఈస్ సేయింగ్, కమ్ 2022, లెట్స్ గో ఫర్దర్. ముందుకి అడుగు వేయటం నీ పని అయి ఉంది. దిస్ గాయ్ హ్యాడ్ అ చాయిస్ అండ్ దెన్ హీ డిసైడ్స్. ఇన్నాళ్ళు కాళ్ళు కదలేదు, ఇన్నాళ్ళు చేయి కదలేదు, కదుపుదాం అని అనుకున్నాడు. కదులుతుంది అనే ఒక విశ్వాసం తనకి అంతరంగంలో కలిగింది. అంటే మేబీ మైండ్లో కొన్ని ఆలోచనలు వచ్చింటాయి, ఇది నిజమా కదా, క్యాన్ దిస్ హ్యాపన్? నో, he had actually, I say, he overrode all those thoughts and he said, let me get up. ఎప్పుడు లేచాడో, ఎన్ని సంవత్సరాల క్రితం లేచాడో తెలియదు. He must have forgotten even to get up. But nobody helped him. అక్కడ రాసింది లెమ్ అనగానే తక్షణమే వాడు లేచి, hey, somebody say hey, తక్షణమే వాడు లేచి తన పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. కిసికి లేని ఎరుక. అవును, దేవునికి స్తోత్రం. You get my point very clear. He got up immediately. He packed up the bag. He was not leaving a trace of his sickness. తన సిక్నెస్కి సంబంధించిన 2020కి సంబంధించిన ట్రాష్ లేకుండా he just took it and he just went away. I mean, dirty fellow. He should have waited for all those 4 fellows.
అటు నేనే కానీ వాడిని తీసుకెళ్ళుంటే మళ్ళీ తీసుకొచ్చి పండుకోబెట్టేవాడిని. But I'm just saying, this guy not only took the word seriously, he took himself seriously. And he said, now I'm going to leave behind, because there are people in our lives that come as scaffoldings. They're not the roofs. There's something that hold until you get the roof on. ఆయన మాటని సీరియస్గా తీసుకుంటమే కాకుండా తన్ను తాను సీరియస్గా తీసుకున్న మనిషిగా, నన్ను తెచ్చిన వాళ్ళు, నిన్ను మోసుకొచ్చిన వాళ్ళు కొంతకాలం వరకు స్కెఫోల్డింగ్, మనం రూఫ్ వేసేటప్పుడు అడ్డాలు పెడతాం, దాని తర్వాత దాన్ని తీసేస్తాం. అబ్బా మా రూఫ్ పట్టడానికి ఎంత దోహదపడి అని అట్లు బ్రతకం, మనం తీసేస్తాం మనం. సో హీ నౌ రిమూవ్స్ హిస్ స్కెఫోల్డింగ్. యు గెట్ మై పాయింట్? ఇట్స్ నెక్స్ట్, నౌ ఐ యామ్ ఆన్ మై own, and he moves further. Put your hands together for Glenn. Do you get my point very clearly? Keep this in mind. Opportunities don't come always. Write that down. Opportunities don't come always. అవకాశాలు ఎల్లవేళలా రావు, ఎప్పుడు వస్తాయో తెలియదు. అందుకనే ఆపర్చునిటీ వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. వాడు పొడుగ్గు లేడు, ఈడు పొట్టుకున్నాడు, ఇది బాగలేదు, అది తెల్లగుంది, ఇది నల్లగున్నాడు, వాడు ముక్కు బాగాలేదు, వచ్చి చేసుకో. లేకపోతే చుట్టూ తిరగాల్సి వస్తుంది, వాడు దొరకలేదు, ఈడు దొరకలేదు అని. చెప్పిన మాట వినాలి, పక్కన చెప్పిన మాట వినాలని. ఆపర్చునిటీస్ జస్ట్ కమ్ వన్స్, సమ్ టైమ్స్ ఇన్ అ లైఫ్ టైం. కొన్నిసార్లు ఆపర్చునిటీ ఒకేసారి వస్తుంది లైఫ్ టైంలో. And there was this girl, this lady who had the issue of blood. How many years was it? 12 years. I like you, James. 12 years. 12 సార్లు. She also had an opportunity to stay back, but she took the opportunity to step out. 12 సంవత్సరాలు ఆవిడ ఉన్నది. తనకి అప్పుడు కూడా ఆపర్చునిటీ ఉండిపోవడానికి, ఏసైపోతుంటే బయట నుంచి చూడొచ్చు, లేకపోతే కాంపౌండ్ వాల్లో నుంచి చూడొచ్చు. హే జీసస్, హౌస్ యువర్ బాడీ అనొచ్చు. But she took the opportunity to go. When you take the opportunity and take a step forward, there are risks involved. So challenges bring you opportunities. Opportunities come with risks. Write that down. Opportunities come with risks. She dared to go and touch him. She didn't wait for him to come and touch him. I've given you two different illustrations here. Rendu upamanalu. ఒకటేమో ఆయన మాట కొరకు వెయిట్ చేశాడు, మాటను బట్టి అడుగు వేశాడు. రెండోది, ఈవిడ ఆయన ముట్టుకుంటాడని చూడలేదు, ఈవిడ వెళ్ళి ముట్టుకుంది. ఏసై వస్తాడు, తలుపు తీస్తాడు, ఏసై వస్తాడు, తలుపు, ఆయన రాడు, తలుపు తీయడు, సారీ తాళం తీసి వెళ్ళిపోయాడు. నువ్వు తలుపు తీసుకుని వెళ్తావని నీకు బుద్ధి జ్ఞానం ఉందని ఆయన విశ్వాసం, నీ పైన ఆయన నమ్మకం. చాలామంది ఏసై వస్తాడు చేస్తారు, ఇంకెవరు వస్తారు చేస్తారు, ఏసై వస్తాడు చేస్తారు, ఆయన రాడు. లేకపోతే ఫలానోడు వస్తాడు చేస్తాడు, ఫలానోడు వస్తాడు, ఆడు రాడు. యు గాట్ టు బి వెరీ కేర్ఫుల్. నాట్ ఎవ్రీ డోర్ విల్ బి ఓపెన్డ్ బై గాడ్ ఫర్ యూ. యూ నీడ్ టు ఓపెన్ సమ్ డోర్స్ ఆల్ బై యువర్ ఓన్ సెల్ఫ్. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో వుడ్ యూ బి ఓపెనింగ్ ద రాంగ్ డోర్? ఇట్ కెనాట్ హ్యాపెన్. లెట్ మీ టెల్ యూ, నీవు దేవునిలో నడిచే మనిషివైతే, వాక్యంలో నాటబడిన మనిషివైతే, ద్వారాలు ఉండొచ్చు, కానీ నీ కొరకు తెరవబడిన ద్వారము ఖచ్చితంగా నీకు చూపించే దేవుడై ఉన్నాడు. వాక్యం ఏం చేస్తుంది? నీ వాక్యము నా పాదములకు, నా త్రోవలకు, వాక్యానుసారంగా నువ్వు అడుగులు వేస్తే ఆ లైట్. మీరు మీ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్నప్పుడు అమ్మాయి చెప్తుంది, అవునా? చూసారు మీరు? ఇఫ్ దేర్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ, దీస్ లైట్స్ విల్ guide you to the exit under there. The word of God illuminates you to your destiny. So challenges take you to opportunities, and opportunities comes with risks. Moododi, challenges open up opinions. Konni challenges ante సవాళ్ళు, జీవితంలో సవాళ్ళు వచ్చినప్పుడు దే ఓపెన్ యూ అప్ టు సమ్ ఒపీనియన్స్, నూతనమైనటువంటి అభిప్రాయాలు. ఎన్నాళ్ళు పాత అభిప్రాయాలు ఉంటావు? అభిప్రాయాలు మార్చుకొని చెప్పి పక్కనోడికి. ఎన్నాళ్ళు పాత కదా, సేమ్ థింగ్ అగైన్ అని. ఆడు మారడా, నువ్వన్నా మారు.
ఎట్లా? నీ ఆలోచన విధానం మార్చుకో. వాడు మారడండి అంటాడు, ఈడేదో మారేటట్టు. బేసికలీ న్యూ ఛాలెంజెస్ గివ్ యూ an opportunity to have new opinions about yourself and about people. నీకు ఫస్ట్ నీ అభిప్రాయాలు మార్చుకో, నీ గురించి మార్చుకో, ఇతరుల గురించి నీ అభిప్రాయం మార్చుకో. లేకపోతే లాస్ నీకే. వాడు మారిపోయి ఉండొచ్చు, వాడు మారడనే థియరీలోనే నువ్వు ఉంటావు. వాడు మారిపోయి ఉండొచ్చు, నీకంటే ముందు వెళ్ళిపోతాడు. ఆల్వేస్ రిమెంబర్, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ ఎ న్యూ ఒపీనియన్ అబౌట్ థింగ్స్. నాట్ ఓన్లీ దాట్, it is also important that you seek new opinions from others. ఇతరుల దగ్గర నుండి నూతనమైనటువంటి అభిప్రాయాలు సేకరించాలి కూడా. ఇప్పుడు the word of God says there is wisdom in the counsel of multitudes. అనేక మంది అభిప్రాయాలు లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరిస్తే అది నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యూ షుడ్ ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్. నీకు తెలిసిందే కరెక్ట్ కాదు. చాలా కనుక్కోవాలి పక్కనోడిని. ఇప్పుడు నీకు ఎంత తెలిసినా పక్కనోడికి ఒకవేళ తెలిసి ఉండొచ్చు, లేకపోతే నిన్ను అబ్జర్వ్ చేసి ఇలా కాదు అని నీకు చెప్పేటటువంటి అవకాశం కూడా ఉంది. సో ఛాలెంజెస్ విల్ ఓపెన్ యూ అప్ టు న్యూ ఒపీనియన్స్. కెన్ యూ హ్యావ్ ఎ న్యూ ఒపీనియన్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ అన్ ఒపీనియన్. ఇదివరకు నీ గురించి నువ్వేమనుకున్నావు, ఇప్పుడు నీ గురించి కొంచెం నూతనమైనటువంటి అభిప్రాయం పెట్టుకున్నావు. డోంట్ థింక్ టూ హై ఆఫ్ యువర్ సెల్ఫ్. అట్లా నువ్వు మళ్ళీ వాడు తట్టుకోలేడు, అట్లా కాదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్, హ్యావ్ అ న్యూ విషన్, ఎ న్యూ ఒపీనియన్ అబౌట్ యువర్ సెల్ఫ్. డోంట్ గో బై ది ఒపీనియన్. డోంట్ లెట్ సంబడి వ్యాలిడేట్ యూ. ఇది ఒక ప్రోడక్ట్, చైనా ప్రోడక్ట్ కాదు, ఒక ప్రోడక్ట్ సరిగ్గా కంపెనీ నుంచి బయటకు వస్తే దాని మీద ఒక ముద్ర ఉంటుంది. ఏముంటుంది? ఓకే అని ఒకటి ఉంటుంది. టెస్టెడ్ ఓకే. ఓకే అంటే ఏంటి చెప్పండి? ఓకే అంటే ఏంటి? లారీ మీద కూడా రాస్తుంటారు. ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది సత్యంగా? మీకు నిజంగా ఓకే అంటే తెలిస్తే మీరు చెప్పవచ్చు నాకు. ఓకే ఓకే అని రాస్తారు. ప్లీజ్ సౌండ్ హార్న్ ఓకే అంటాడు వాడు. ఓకే అంటే ఏంటి ఎంతమందికి తెలుసు? యు నో ఇట్? టెల్ మీ వాట్ ఈజ్ ఓకే? ఆన్ నాలెడ్జ్ అంటే ప్లీజ్ సౌండ్ హార్న్, అదర్స్ కైండ్, సంథింగ్ ఎల్స్. ఓకే, టెస్టెడ్ ఓకే అంటాడు అంటే ఏంటి? ఆల్ కరెక్ట్కి సి రావాలి కదా. ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? చెక్ బుక్ ఉందా మీ దగ్గర? ఊరికినే ఎందుకు జ్ఞానం ఊరికినే ఎవరికి కూడా. యూ కెన్ మీట్ మీ ఆఫ్టర్ ద సర్వీస్, అందరు లైన్లో. యా, బై ద వే వీ హ్యావ్ జీపే నెంబర్, యూ కెన్ టేక్ ఫ్రమ్ దన్ అవుట్. బట్ ఎనీవేస్, నాకు తెలీదు, డోంట్ వరీ అబౌట్. సో ఒపీనియన్స్, యూ కెన్ హ్యావ్ పాజిటివ్ అండ్ అడ్వర్స్ ఒపీనియన్స్. నీ గురించి నువ్వు పాజిటివ్ ఒపీనియన్ పెట్టుకోవచ్చు, అడ్వర్స్ ఒపీనియన్ కూడా పెట్టుకోవచ్చు. My suggestion and my instruction to you as your pastor is never have an adverse opinion about others. ఇంకొకళ్ళ నుంచి చెడ్డ అభిప్రాయము పెట్టుకోవద్దు. నీకెంత గ్రేస్ ఉందో వాడికి అంతకంటే ఎక్కువ గ్రేస్ ఉండొచ్చు. ఇంకొకళ్ళ గురించి చెడ్డ అభిప్రాయం, ఓహో అలాగా అనుకున్నాను దేవుడు, నీ పని అయిపోద్ది. మనకెందుకు వచ్చిన గొడవ? నెవర్ హ్యావ్ an adverse opinion about others. Honor them. You will get back the honor. And don't have an adverse opinion about yourself too. You have been created in the image of a holy God. See, you have flaws because you live in this world. See, దేవుని స్వరూపంలో సృష్టించబడినటువంటి వ్యక్తివి అడ్వర్స్ అభిప్రాయం నీ గురించి పెట్టుకోవద్దు. నీవు ఈ లోకంలో బ్రతికిన ఏదో ఫ్లా ఉంటుంది. ఫ్లా లేకపోతే చాలా ప్రమాదం. ఫ్లాస్ ఉంటాయి. ఫ్లాస్ ఉంటే దట్ ఈస్ నాట్ ఎ సీరియస్ ఇంపెడిమెంట్ ఫర్ యూ. ఫ్లాస్ ఉంటే అది చెక్కి నేను సరిదిద్దడానికి ఆయనకి అవకాశం, దిద్దించుకుంటానికి నీకు కూడా అవకాశమే. యూ కెన్ లర్న్ out of flaws. You can get up and then tell others, hey listen, don't do that, I've gone through that. Get my point? Never have an adverse opinion. నీ గురించి చెడ్డ అభిప్రాయం ఎప్పుడు. Always be positive. Turn to your neighbor and say always be positive.